మెదక్ జిల్లా మనోరాబాద్ మండలి జాతీయ రహదారి ప్రక్కన హెచ్పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయమని అడగ్గా ఒక వ్యక్తి రీడింగ్ 10 నుండి 70 జంపు కావడంతో పెట్రోల్ పోయించుకున్న ద్విచక్ర వాహనదారుడు కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తితో. దీంతో మనోరాబాద్ హెచ్పీ పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తులు నువ్వేం చేస్తావో చేసుకోవాలని లోకల్ నాయకులు మాకు అండగా ఉన్నారంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కొందరు పేరున్న నాయకుల పేరు చెప్పుతూ పెట్రోల్ బంకులు ఇష్టానుసారంగా వివరిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. పెట్రోల్ డీజిల్ వేయమని అడగ్గా నాయకులు ఎందుకు అడ్డు వస్తున్నారు అర్థం కావడం లేదని కొందరు వ్యక్తులు నిలదీస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న హెచ్పీ పెట్రోల్ బంక్ యాజమానిపై, అందులో పనిచేసే కార్మికులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నాయకులను వాడుకోవడం సరైనది కాదని విమర్శిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేయకపోవడమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. కొలతలు చేసే అధికారులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని పలువురు వాహనదారులు వాపోతున్నారు. సివిల్ సప్లై అధికారులతో మొదలుకొని కొలతల అధికారుల వరకు అందిన కాడికి దండుకొని ఇష్టానుసారంగా వివరిస్తున్నారని ద్విచక్ర వాహనదారులు, పలు వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.